ఫైట్స్ అయితే వేరే ఉన్నాయి. ఫైట్ చూస్తుంటే అమ్మ ఏంద్రా మనోళ్ళు నిజంగా చెప్తున్నా కదా, మన టాలీవుడ్ రేంజ్ వేరు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయింది. పుష్పతో అయితే కంపల్సరీ ఇంటర్నేషనల్. సీరియస్గా చెప్తున్నా. జాతర చెప్తున్నా కదా bro, జాతర సీక్వెన్స్ అని మనకి నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్లలో జాతర సీక్వెన్స్ అని చూపిస్తారు. జాతర కాకుండా దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. క్లైమాక్స్ పార్ట్ చూస్తే మాత్రం ఒక్కొక్కరు షాక్ స్టన్ అయిపోయినా. నేనైతే సీట్లలోకి వెళ్ళి అందరూ ఇట్లా లేచి నించున్నారు. ఒక్కొక్క దగ్గర ఆడియన్స్ నార్మల్గా లొల్లి చేస్తారు కదా, పేపర్ రుద్దుతారు కదా. ఇక్కడ ఏమైంది తెలుసా, ఈరోజు మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్లో క్లాప్స్ కొడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు ఒక నీట్గా క్లాప్స్ కొడుతున్నారు అంటేనే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎంత రేంజ్కి వెళ్ళిందో అని. ఆయన చెప్పలేము, ఆయన మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది పిల్లర్ ఆఫ్ పుష్ప 2లో అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 ఆల్సో. అంటే ఆ క్యారెక్టర్ ఒకటి చూపించినారు కానీ బట్ నేను చెప్పలేను అవన్నీ, ఎందుకంటే అందరికీ ట్విస్ట్. అది రెండు బాగున్నాయి, అది అదే ఇది ఇది. క్లైమాక్స్ చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం సీట్లలోకి వెళ్ళి లేచి గూస్ బంప్సే. చెప్తున్నా సీరియస్గా, గూస్ బంప్సే. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. సీరియస్గా చెప్తున్నా, అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. చెప్పలేము అది మనకి ఎట్లుంటుందండి, పంపిస్తే తెలుస్తుంది. మన వాళ్ళు దీన్ని ఆస్కార్కి పంపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ది క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం సూపర్. ఆయన మేనరిజం కానీ అది కానీ రియల్లీ డ్యాన్స్ కానీ ఏది లోటు లేకుండా అన్నీ క్లియర్గా. కామెడీ కూడా మనకు అంత మాస్ మూవీలో కామెడీ అనేది కనిపించదు. బట్ ఇంత మంచి మాస్ మూవీలో కామెడీ కూడా మనం ఒక్కొక్క దగ్గర నవ్వుకోవచ్చు. అరే ఇంద్ర వాళ్ళ మేనరిజమ్స్కే నవ్వుకోవచ్చు, అంత బాగుంది మూవీ. సీరియస్గా మా అబ్బాయి, మా అన్న కొడుకు ఆరవ్. చెప్పు పుష్ప అంటే ఎలా ఉంది? వెయిటింగ్ ఫర్ పుష్ప 3. మా వాడు సీరియస్ చెప్తున్నా, 5:30కి షో స్టార్ట్ అయింది కదా, పడుకుంటాడేమో అనుకున్నా కానీ పడుకోలే. ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసింది మా వాడు కూడా. బ్రో సినిమా ఎలా ఉంది? అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్ అండి మేము. షర్ట్, హెయిర్ స్టైల్, రింగ్ మొత్తం అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్. ఆఫ్టర్ రింగ్స్, వాచ్ సేమ్ అల్లు అర్జున్ లాగా. ఆ మూవీ చూసి ఇన్స్పిరేషన్. స్టార్టింగ్ వెళ్ళే మేము చాలా ఫ్యాన్. ఆయన డాన్స్ స్టైల్స్కి చూసి చాలా ఫ్యాన్. ఆ సినిమా మంచిగా ఉంది. మెయిన్ దాంట్లో క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ అయితే జబర్దస్త్ ఉంది. ఆ జాతర సీన్, ఆడ జాతర సీన్, ఇంకోటి లేడీ గెటప్, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. జాతర సీన్ కూడా మస్తు ఉంది. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ అయితే సాంగ్స్ అన్ని మజా ఉన్నాయి. ఇందాకనే అంటే నైట్ చూసినాం షో, ఇప్పుడు ఇంకో షో కూడా చూసినాం. ఇవాళకి 2 మంచిగా ఉంది. హీరోని యాక్టింగ్ స్టార్టింగ్ కొద్దిగా అనిపిస్తుంది, కాకపోతే సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు 3 కూడా ఉంది మళ్ళీ. శ్రీవల్లి మస్తు ఉంది. ఆ సాంగే బాగుంది. ఇక పర్లేదు ఇది కూడా. అంటే ఊ అంటాకి దానికి మస్తు క్రేజ్ ఉండే. మంచిగా ఉంది. డాన్స్ అయితే వింటేజ్ డాన్స్ వచ్చింది సినిమాలో. ఆ సాంగ్ కి వింటేజ్ డాన్స్ వచ్చింది. బోత్ ఆర్ బెస్ట్. అంటే ఇప్పుడు పార్ట్ 1 ని మించి పార్ట్ 2 లో ఉంది. ఇప్పుడు పార్ట్ 2 తీసుకు మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్?